హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను నువ్వుల లడ్డు చేస్తున్నాను. నువ్వుల లడ్డు అందరూ చూపించే పద్ధతి ప్రకారం కాకుండా నేను చాలా చాలా కొత్త పద్ధతిలో చూపిస్తున్నాను. అండ్ నేను చేసే నువ్వుల లడ్డు మీకు ఖచ్చితమైన కొలతలతో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఒక కప్ ఆఫ్ నువ్వులు తీసుకున్నాను. నేను ఈ నువ్వుల లడ్డూలు అనేది కొద్దిగానే చేసి చూపిస్తున్నాను. మీరు కనుక ఎక్కువ చేసుకున్నట్లయితే మీరు అన్ని ఒకే క్వాంటిటీలో తీసుకోండి. నేను ఒక కప్ ఆఫ్ నువ్వులు తీసుకున్నాను కదా, ఇంకొక కప్లో అవిసె గింజలు అనేది హెయిర్ చాలా మంచిది. అండ్ ఈ అవిసె గింజలు కూడా ఖచ్చితంగా మీరు తీసుకోండి. నెక్స్ట్ నేను నువ్వుల లడ్డుకు సన్‌ఫ్లవర్ సీడ్స్ అని చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇచ్చే నువ్వుల లడ్డులో మీరు ఖచ్చితంగా సన్‌ఫ్లవర్ సీడ్స్ మాత్రం యూజ్ చేయండి. నెక్స్ట్ నేను నల్ల ద్రాక్షలు తీసుకున్నాను. మీ దగ్గర నల్ల ద్రాక్షలు లేనట్లయితే ఎల్లో కలర్ అది ఆరెంజ్ కలర్ నల్ల ద్రాక్షలు కూడా తీసుకోవచ్చు. ఇన్ కేస్ ద్రాక్షలు మాత్రం కంపల్సరీ యూజ్ చేయండి. తర్వాత ఇవన్నీ ఎలాగైతే ఒక కప్ అయితే తీసుకున్నాను, ఈ బెల్లం కూడా అదే కప్‌లో తీసుకుంటాను. ఒకవేళ మీకు ఒక కప్పు బెల్లం తక్కువ అనిపించినట్లయితే మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళకి ఇంకొక కప్పు బెల్లాన్ని కూడా తీసుకోండి. నేనైతే పక్కా కొలుకుంటాను. ఒక కప్ అయితే మనకు ఖచ్చితంగా సరిపోతుంది. నేను మాత్రం దానికోసం ఒక కప్పు తీసుకుంటున్నాను. మీరు కూడా అదే విధంగా నేను చూసిన పద్ధతిలో చేయండి. చేద్దామా ఫ్రెండ్స్? స్టార్ట్ చేస్తున్నాం కదా ప్రాసెస్. స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం నువ్వులను వేయించుకోవాలి. దానికంటే ముందు మంచి మందపాటి కడాయి పెట్టుకొని నేను గ్యాస్ వెలిగించుకున్నాను. ఓకే, గ్యాస్ వెలిగించుకున్న తర్వాత ఇది వేడి అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను నువ్వుల్ని వేయించుకున్నాను. నువ్వులు ఎలా వేయించుకోవాలో మీకు క్లారిటీగా చూపిస్తాను. దానికి ముందు మనం ఒకసారి గ్యాస్ వెలిగించుకుందాం. గ్యాస్ వెలిగించుకుని ఇంకో మందపాటి కడాయి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా మందపాటి కడాయి పెట్టుకోండి. ఎందుకంటే నువ్వులు అనేది చిటపట్లు ఆడడం మీకు తెలిసిపోతుంది ఎలా ఉండదు అనేది. ఇలాగా మంచిగా నువ్వులు వేసుకుంటున్నాం. చూడండి, నువ్వులు వేసుకున్న తర్వాత ఒక మంచి స్పూన్ తోటి మంచిగా వేయించుకోవాలి. ఎందుకంటే గ్యాస్ అనేది మనం సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే గ్యాస్ అనేది ఎక్కువ ఉంటే అవి చిటపట్లు అనేవి ఎగిరిపోతాయి అన్నమాట. సో నేను ఆల్రెడీ కడాయి అనేది వేడెక్కింది, చూస్తున్నారు కదా. కొద్దిసేపు మనం మూత పెట్టుకున్నాం. ఎందుకంటే ఇవి చిట్టుపట్లాడి బయటికి ఎగిరిపోతాయి. అలా ఎగిరిపోకుండా కొద్దిసేపు మనం మూత కనుక పెట్టుకున్నామంటే అవి ఎగిరిపోవు. ఇన్కేస్ మీరు మూత పెట్టుకుని ఇలాగైనా పట్టుకోండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే వేగిపోయాయో. వేగిన తర్వాత మేము ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఎందుకంటే వీటి తర్వాత మళ్ళీ మన అవిసె గింజలను కూడా వేయించుకోవాలి. ఇదే విధంగా బాగా అంటే బాగా వేగిపోయాయి. చూడండి, అవిసె గింజలు వేసాము. అవిసె గింజలు కూడా అదే విధంగా బాగా వేయించుకోవాలి. బాగా వేగితేనే చాలా చాలా రుచి వస్తుంది డ్రై ఫ్రూట్ లడ్డూకి. అని చెప్పి మళ్ళీ మాడిపోతే ఏంటంటే టేస్ట్ అనేది బాగానే పోతుంది. టేస్ట్ పోకుండా మనం అవిసె గింజలు చూడండి ఎంత మంచిగా వేగుతున్నాయో. ఇదే విధంగా వేయించుకోండి మీరు కూడా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా రుచిగా వస్తుంది ఫ్రెండ్స్. మంచి కలర్ వచ్చింది. ఇది కూడా ఇప్పుడు మనం గ్యాస్ తగ్గించి మళ్ళీ వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాము. అన్నీ ఒక దాంట్లోకి తీసుకోవాలి, ఏం లేదు. ఎందుకంటే అన్ని దాంట్లో మనం మిక్స్ చేసుకుంటున్నాం. అందుకోసం మీరు ఇదే కలర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా వెయిట్ చేసి కలర్ వచ్చిన తర్వాత తీసుకోండి. అన్ని కలిపి మనం వేయించవద్దు. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా వేగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైం పడుతుంది కదా. దానికోసం ఇప్పుడు మనం మంచిగా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేయించుకుందాం. చూస్తున్నారు కదా, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా సేమ్ అదే కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. మంచిగా ఇవి కూడా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా బాగా కలర్ వచ్చేంత కనిపిస్తుంది. అందుకో చాలా చాలా బాగా వచ్చాయి. సేమ్ కూడా ఇదే విధంగా కలర్ వచ్చేంత వరకు తీసుకోండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ సేమ్ అందులోకి తీసుకుంటాము. మీరు కూడా ఖచ్చితంగా ఇదే కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి మంచిగా కలర్ తీసుకోండి. కానీ మరీ ఎక్కువ మాడినంత వరకు వెయిట్ చేయకండి, మంటలోనే తీసుకోండి. మేము మందపాటి కడాయి పెట్టాం అందుకోసం. ఎందుకంటే పల్సటి పెడితే త్వరగా అయిపోతుంది అనమాట. అందుకోసం మందపాటి కడాయి అయితే ఎక్కువసేపు వస్తుంది. ఇప్పుడు మనం ద్రాక్షలు తీసుకుంటున్నాం. నల్ల ద్రాక్షల్ని సేమ్ నల్ల ద్రాక్షలు కూడా అదే విధంగా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. కలర్ రాదు కానీ మనకు తెలిసిపోతుంది ఎలా వస్తుంది ఏంటంటే మేము క్లియర్గా చూపిస్తున్నాము. వెయిట్ చేయాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా మీరు కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి వేసాక చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని మంచిగా ద్రాక్షలు వేయించుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మగ్గిపోయా. ఇలాగా మంచి ఎండు ద్రాక్షలు వచ్చేంత వరకు మీరు కూడా వెయిట్ చేయండి. ఇలా వచ్చిన తర్వాత తీసుకోవాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇప్పుడు మమ్మీ గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. గ్యాస్ ఆఫ్ చేస్తే సేమ్ ఇప్పుడు ఎలాగైతే అదే ప్లేట్లో తీసుకుందో మళ్ళీ సేమ్ అదే ప్లేట్లోకి తీసుకుంటుంది. ఇవి ఇలా తీసుకుంటేనే మనకు ఇంత మంచిగా అవుతేనే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా నేను చెప్పిన కొలతల ప్రకారం ఇదే విధంగా చేయండి, చాలా రుచిగా వస్తాయి. బాదం పప్పులు తీసుకుంటాం. బాదంలో కొద్దిగా మనం వేయించుకోవాలి.
చూస్తున్నారు కదా, కొద్దిగా బాదం పప్పులు, ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్ లడ్డు చేసినాక ఒక్కొక్క లడ్డు పట్టుకోవడానికని చేస్తున్నాం. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలు. సరే ఫ్రెండ్స్, మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇలా వచ్చేంత వరకు వేయించుకొని వీటిని కూడా పక్కకు తీసుకుందాం. ఇంతే చాలండి, ఎక్కువగా మళ్ళీ మాడిపోవద్దు. ఈ మాత్రం కలర్ వస్తే చాలు. బెల్లం పాకం కోసం మనం బెల్లాన్ని తీసుకోవడానికి ఒక కొత్త గిన్నె పెట్టుకున్నాం. అలాగే చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ బెల్లాన్ని వేసి మనం గ్యాస్ అనేది వెలిగించుకోవాలి. ఈ బెల్లం పాకంలోకి మనం ఒక కప్పు తీసుకున్నాం కదా, ఇదే కప్పులానే కొద్దిగా వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే బెల్లం పాకం అనేది ఎంత సరిగ్గా వస్తే టేస్ట్ అనేది అంత సరిగ్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం, గ్యాస్ వెలిగించుకున్నాం. ఇదో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ సేమ్ దీనిలో పోసాను కదా, చూడండి. ఇప్పుడు నేను చూపిస్తాను ఎంత బాగా వస్తుంది అనేది పాకం. చూడండి, బెల్లం పాకం మంచిగా రెడీ అయ్యేంత వరకు వేద్దాం. బెల్లం పాకం అయ్యి వన్స్ అయ్యిందంటే మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చింది అనేది. బెల్లం ఎలాగా పాకం పట్టాలో కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఈ వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మరిన్ని వంటల కోసం మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఏది ఉన్నా మన కామెంట్లో చెప్పండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఒక 5 యాలకులు తీసుకుని, యాలకులను మనం పౌడర్లో చేసుకుని బెల్లం పానకంలో వేసుకున్నాం. రుచి అనేది చాలా బాగా వస్తుంది. బెల్లం పానకం మనకు హీట్ అవుతుంది చూడండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. మంచిగా కరిగిపోయింది, చూస్తున్నారా ఎంత బాగా నీట్గా కరిగిందో బెల్లం అనేది. ఈ బెల్లం పాకం అనేది చాలా అంటే చాలా రుచిగా వచ్చేలాగా మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే బెల్లం పాకం చూస్తుండగానే ముద్ర ముద్ర అయిపోవడానికి లేత పని తీసుకోవాలి. నెక్స్ట్ మమ్మీ యాలకులు వేస్తుంది, యాలకుల పౌడర్ వేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. వేసుకుని మంచిగా ఒకసారి కలుపుకున్నాం అంటే చాలా టేస్ట్. బెల్లం పానకం లేత సమయం ఉన్నదాన్ని దింపుదాము. మమ్మీ పానకం అయిందా? పాకం ఓకే. అలాగే మనం బెల్లం పాకం అయ్యేలోపు అన్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకోవడానికి మంచిగా మిక్సీ దారిలోకి అన్ని కొద్దిగా తీసుకుందాం ఫ్రెండ్స్. మీరు చూసుకున్నాం కదా ఎంత నీట్గా అయితే అన్ని కొద్దిగా తీసుకొని మొత్తం అన్ని ఒకే మోతాదులో మిక్సీ అనేది నీట్గా పట్టుకున్నాం. ఎందుకంటే ఒక్కసారి కనుక మనం మిక్సీ పట్టుకున్నామంటే మీరు మెత్తగా తినే వాళ్ళైతే మెత్తగా పట్టుకోండి, బరక తినే వాళ్ళైతే బరక పట్టుకోండి. మేమైతే మెత్తగా చేసుకుంటాం. మీరు కూడా ఇదే కొలతలతో ఇలా చేస్తున్నారు కాబట్టి మీరు ఈ ఒక్కసారికి మెత్తగా చేసుకోండి. నెక్స్ట్ టైం బరక చేస్తే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇలాగా మంచిగా మెత్తగా ఎలా తీసుకోండి. ఆమెకు మనకు బెల్లం పాకం కూడా మంచిగా అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇలా అవ్వాలి మంచిగా. మమ్మీ ఒక్కసారి వేస్తుంది, ఎందుకంటే ఒక్కసారి అయితే మంచిగా అంతా ఒకేలాగా అవుతుంది అన్న కూడా వేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇలాగా మీరు కూడా అన్ని మంచిగా తీసుకోండి నీట్గా. కొద్దిగా నేను నెయ్యి వేసుకున్నాను కదా, మీరు కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని వేయించుకోండి. ఫ్రెండ్స్ వేస్తుంది మమ్మీ మిక్సీ మంచిగా అయింది కదా పొడి, చూడండి ఎంత బరకగా వచ్చింది. ఇలాగా మీరు కూడా ఖచ్చితంగా చేసేటప్పుడు ఇదే విధంగా చేసుకోండి. ఎంత మంచిగా వస్తేనే మనకు డ్రై ఫ్రూట్ అనేది చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే వచ్చిందో. మీరు ఏ విధంగా వచ్చేంత వరకు పట్టుకోండి. ఇలా ఉండడం మాత్రం టేస్ట్ అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూస్తారు కదా, నేను మొత్తం చేసి చూపిస్తాము. చూడండి, బెల్లం పాకం అవుతుంది. మంచి లేత పాకం రాగానే తీసుకోవాలి. ఇంకా పాకం అనేది అవ్వలేదు, మంచిగా మీకు అవ్వగానే నేను చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టుకుని చేసుకోండి, ఎందుకంటే బెల్లం పాకం ఒక్కసారిగా ముద్ర అయిపోతుంది. వేడి మీద ఉన్నప్పుడే మనం మంచిగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఒక్కటే మీరు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టే నెక్స్ట్ టైం ఎప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు చేసినా మీకు చాలా అంటే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ టైం మీకు రాగి లడ్డు కూడా ఎలా చేయాలో చూపిస్తాను. కొద్దిగా మనం ఉన్నాయి కదా బాదం దంచుకుందాం. ఇప్పుడు వేయించిన బాదం ఉన్నాయి కదా, వేయించిన బాదంలో పచ్చ దంచుకుందాం. ఎందుకంటే ఎక్కువ దంచుకోవాల్సిన అవసరం, పాకానికి ఎంత సమయం పడుతుంది. మీరు బెల్లం పాకం చేసుకున్నప్పుడు ఓపికగా చేసుకోండి. మా మమ్మీ ఎంత ఓపిక చేస్తుందో చూడండి ఫ్రెండ్స్. బెల్లం పాకం వచ్చింది చూడు. అది మమ్మీ చెప్పు ఎలా వచ్చింది, ఎలా నీకు అర్థమైంది? ఇట్లా పోస్తున్నానా, మధ్యలో తెగకుండా ఇట్లా వస్తుందా? ఓకే. ఇప్పుడు ఇది లేత పాకం ఫ్రెండ్స్. ఇలా వచ్చినప్పుడు మాత్రమే మనం కరెక్ట్ గా తీసుకోవాలి. మీకు అర్థమైంది కదా నీట్గా? ఓకే, వచ్చింది, అర్థమైంది మాకు. సో మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేసుకుంటే ఇంత బాగా గ్యాస్ బంద్ చేస్తున్నా. ఓకే, చేసి బంద్ చేసి చూడొచ్చు.
వచ్చింది ఆ? వచ్చింది మమ్మీ, బాగుంది అనిపిస్తుంది. సరే. తెలిసే మనం రుబ్బుకున్న ఉంది కదా మిక్సీలో పట్టుకున్నది, ఇప్పుడు డైరెక్ట్ బెల్లం పాకం పోస్తున్నాం. బెల్లం పాకం చల్లారవలసిన అవసరం లేదు, చల్లారితే గడ్డ కట్టిపోతుంది. కాబట్టి నేనైతే ఎలాగైతే పోస్తున్నానో మీరు అదే విధంగా ఖచ్చితమైన కొలతలతోటి కరెక్ట్గా చేసుకోండి. ఇదే విధంగా అందులో పోసుకోండి. మనం బాదాంని దంచి కూడా అందులోనే వేసాం, కనిపిస్తుంది కదా. సో ఇదే విధంగా మీరు కూడా ఇంత ఖచ్చితమైన కొలతలతో చేసుకుంటే చాలా చాలా రుచిగా వస్తాయి ఫ్రెండ్స్. కిస్మిస్ వేయాలి. కిస్మిస్లు ఉన్నాయి, మనం వేయించుకున్నాము, నెయ్యిలో వేయించుకునే కిస్మిస్లు ఉన్నాయి, అవి కూడా వేద్దాము. కాకపోతే ఆ వాటిని మనం మిక్సీ పట్టుకోవద్దు. సో ఇలా చేసిన తర్వాత నేను మీకు క్లియర్ మిక్సీ పట్టద్దు మిక్సీ పట్టుకుని వాటిని కిస్మిస్ వేసుకుంటేనే ఇప్పుడు మీకు డ్రై ఫ్రూట్ లడ్డూలు చాలా అంటే చాలా రుచిగా వస్తాయి ఫ్రెండ్స్. కిస్మిస్ వల్ల చాలా మంది కిస్మిస్ అనేది స్కిప్ చేస్తారు, అండ్ కిస్మిస్ తినడానికి కూడా ఎక్కువ మంది ఇష్టపడరు. కాబట్టి దీనివల్ల రక్తహీనత ఉన్న వాళ్ళకి బ్లడ్ శాతం పెరుగుతుంది. ఓకే, హిమోగ్లోబిన్ పెరుగుతుంది, ప్లస్ ఐరన్ కంటెంట్ కూడా పెరుగుతుంది. నల్ల ద్రాక్షల వల్ల అది ఐరన్ క్వాంటిటీ పెరగడానికి నల్ల ద్రాక్షలు ఎక్కువ వాడతారు అనమాట. కాబట్టి అందుకే నల్ల ద్రాక్షలను ఎక్కువ మంది తిన్నారు కాబట్టి ఇలా చేసుకుంటే తినొచ్చు అనేసి నేను ఉద్దేశంతో చెప్తాను. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఇలాగా కొంచెం ఇలా మనం చేసినప్పుడు చల్లారిపోతుంది. దీన్ని మనం లడ్డూలు ఎక్కువ ఒత్తుకుంటే చాలా బాగా వస్తాయి. మమ్మీ మీకు నీట్గా ఒత్తి చూస్తుంది లడ్డు కూడా అన్నది. కొంచెం వేడిగా ఉంది, వేడి వేడి తగ్గిన తర్వాత లడ్డూలు చేసి చూపిస్తా. ఇంత వేడి మీద అయితే చేతులకు బొగ్గలు వస్తాయి. ఓకే, అందుకోసమే నూనె రాసుకుంటూ చేతులకి కొట్టాల. తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత చూపిస్తా. అప్పటి వరకు చల్లారుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఇలా కలుపుకొని వేడి చేయండి. కొంచెం నెయ్యి ఉంటే ఈ టైంలో మీరు కొద్దిగా నెయ్యి వేసుకోండి. మంచిగా చల్లారింది అంటే కొంచెం గోరువెచ్చగా వచ్చింది. మనం కొద్దిగా నెయ్యి తీసుకుని చేతిలో కంటించుకొని చూడండి, మీకు ఏ సైజ్ అయితే కావాలో, మీడియం సైజా, స్మాల్ సైజా, లార్జ్ సైజా చూసుకొని దాని ప్రకారం అనేది ఒత్తుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మంచిగా రౌండ్గా వచ్చేలాగా ఒత్తుకోవాలి. అయిపోయింది. అలాగా వన్ బై వన్ అనేది మనం ఒత్తుకుందాం. అలా ఒత్తుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఒత్తుకోండి. ఇలా నెయ్యి రాసుకుంటూ ఒత్తుకోవాలి. ఇంత ఫ్రెండ్స్ అయిపోయినాయి. ఇలా ఫాస్ట్గా ఒత్తుకుంటే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా అయితేనే బాగుంటుంది, ఎందుకంటే బాగా వేడి మీద కాలుతుంది. కాలకుండా మనం చేసుకుందాం. ఇలా అనుకుంటే డైరెక్ట్ మీకు రౌండ్గా వస్తుంది. మరీ హెవీగా అనాల్సిన అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా రౌండ్గా వచ్చిందో. అలాగే మళ్ళీ మనం ఇంకో ప్లేట్లో తీసుకుందాం. అలా తీసుకుంటూ ఇలా ఒత్తుకోవాలి. మేము ఆవు నెయ్యి యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, అందుకే కొద్దిగా ఎర్రగా ఉంది నెయ్యి అనేది. మీకు ఏ నెయ్యి ఇష్టమైతే ఆ నెయ్యి యూజ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తుంది. సేమ్ ఇదే విధంగా ఇదే క్వాంటిటీ తోటి మీరు కూడా తీసుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లడ్డూలు అయిపోయినాయి. మీకు నేను తిని చూపిస్తాను ఎంత రుచిగా ఉంటాయి ఏంటి అనేది. బెల్లం ఎంత బాగా వచ్చిందంటే చూడండి, ఇప్పుడు మనకి నల్ల ద్రాక్ష చాలా వచ్చింది. మీరు ఖచ్చితంగా ఇదే పద్ధతితో చేసుకోలేదు. చాలా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్.